ఇంతకుముందు మీరు స్పీచ్‌లో మాట్లాడుతూ ప్రతి సినిమాకి ఒక వర్క్‌షాప్ అనేది చేస్తూ ఉంటాము. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ జరగడానికి కానీ, ఆ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అవ్వడానికి గాని అని చెప్పారు. అలాగే ఈ 'బైసన్‌లో' మీరు 'ఆని' క్యారెక్టర్ కోసం ఎలాంటి వర్క్‌షాప్ చేశారు? అండ్ ఎంతవరకు మీరు అంటే దాన్ని జస్టిఫై చేస్తారంటే చెప్తారు? ఆ క్యారెక్టర్. జస్టిఫై చేయడం అది నేను చెప్పలేను. మీరే చూసి చెప్పాలి. కానీ నేను ట్రై అయితే చేశాను. అంటే 'మారి సార్' అంటే నేను ట్రై చేయడం కన్నా ఆయన వదులుకోరు అలా. ఆయన సినిమాలో ఉండాలంటే ఆ మాత్రం వర్క్ అయితే పెట్టాలి. ఆ ఎఫర్ట్ అయితే ఉండాలి. సో, నాతో పాటు రజిష చాలా ఒక మంచి క్యారెక్టర్ చేస్తుంది దీనిలో. షీ ప్లేస్ హర్ సిస్టర్ ఇన్ ద ఫిల్మ్. సో, మేమిద్దరం పొద్దున్నే వెళ్ళి షూట్ ఉండదు. ఆ 1 వీక్ షూటే ఉండదు. కానీ అక్కడున్న ఊరు వాళ్ళతో ఇప్పుడు 'తిరునెల్వేలి' షూట్ చేసినప్పుడు మామూలుగా మనకి వెనకాల యాక్ట్ చేసిన వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు. కానీ వీళ్ళందరూ ఊర్లో ఉన్న వాళ్ళే. మారి సార్‌కి పరిచయం ఉన్న వాళ్ళే. మా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళం. సో, వాళ్ళే మా టీచర్స్ అనమాట. ఆహ్, లేక్‌కెళ్ళి అక్కడి నుంచి క్లామ్స్ పిక్ చేసుకోవడం గావచ్చు, కానీ ఈ పొలంలో పని చేయడం గావచ్చు, బ్రిక్ మేకింగ్ గావచ్చు, ప్రతీదీ వాళ్ళే నేర్పిస్తారు. వాళ్ళకి అసలు వాళ్ళు చాలా ఆనెస్ట్ ఉంటారు. వాళ్ళకి ఈ మోమాట పడడం అలాంటివి ఏముండదు. తిడతారు వాళ్ళు. మళ్ళీ ఇంపోజిషన్ లాగా ఇస్తారు. మళ్ళీ రిపీట్‌గా చేయమంటారు. సో, అట్లా చేసి ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్.